హిందూ బంధువులందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రైతు వేదికల నిర్మాణాలు, రైతు వేదికల ముఖద్వారాలపై కేవలం ముఖ్యమంత్రి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేల చిత్రపటాలను మాత్రమే వేయడం జరిగింది. మరి కేంద్రం నుంచి 58% నిధులు రైతు వేదికల కోసం కేటాయించడం జరిగితే, మరి మా పార్టీ తరఫున మా యొక్క ప్రతినిధుల యొక్క ఫోటోలు, చిత్రపటాలు ఎందుకు వేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి మీరు రైతు వేదికలు దేనికోసం ఏర్పాటు చేస్తారు, ఎందుకోసం ఏర్పాటు చేసిన కొంచెం చెప్తే మేము కూడా దాన్ని ఆలోచిస్తాం. మరి నువ్వు కాళేశ్వరంతో కాళ్ళు కడుగుతాంటివి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాళ్ళు కడిగినందుకు నువ్వు రైతు వేదికలు ఏర్పాటు చేసినవా? దళితులకు ఇస్తానన్న 3 ఎకరాలు ఇచ్చినావా అని చెప్పి సంబరపడడానికి ఇక్కడ రైతులు వేదిక ఏర్పాటు చేసినవా? అలాగే నువ్వు పంటలపై వచ్చినటువంటి రుణమాఫీ రద్దు చేసినందుకు, రుణమాఫీ ఏర్పాటు చేసినందుకు నువ్వు రైతు వేదికలు ఏర్పాటు చేసినవా? దేనికోసం రైతు వేదికలు ఏర్పాటు చేసినావు? మరి మద్దతు ధరలు ఇవ్వకుండా, ఇవాళ రైతులకు ఆదుకోకుండా ఈ రైతు వేదికలు నిర్మించి ఇవాళ నువ్వు కాంట్రాక్టర్లకు, అలాగే కాళేశ్వరం కాలువలతోని కాంట్రాక్టర్లందరికీ వారు పబ్బం గడపడానికే తప్ప మరొక దానికి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏర్పాటు చేసినందుకు రైతులు కూడా సంతోషపడుతున్నారు. మరి ఏ రకంగా వారు ఉపయోగించుకోదలుచుకున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఆ రైతుల యొక్క మనోభావాలు ఇవల్ల దెబ్బతినకుండా, మరి రైతుల యొక్క సంక్షేమం గురించి నువ్వు ఆలోచించేవాడివి అయితే వారికి నువ్వు పంట నష్టాన్ని కానీ, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవడం కానీ, ఈ కాళేశ్వరం నీళ్లు తీసుకురావడం కానీ ఇందులో దృష్టి పెట్టాలి తప్ప నువ్వు కేవలం కాంట్రాక్టర్ల గురించి అలా ఆలోచిస్తున్నావు. మరి నిర్మించినటువంటి రైతు వేదికలకు ఎలాగైనా నిర్మించినటువంటి రైతు వేదికల పైన మా యొక్క ఎంపీ గారు, అలాగే మా యొక్క ప్రధానమంత్రి గారిది చిత్రపటాలు ఖచ్చితంగా వేసి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో, ఈ చిత్రపటాలు వేయని పక్షం లోపల మేము మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.